అందరికీ వందనాలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి కానీ యేసుక్రీస్తుకు చేయకూడదు అంటారు. యా, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదని ఎక్కడైనా రాయబడిందా? ప్రార్థన చేయమని రాయబడిందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అపోస్తల కార్యాలు 7 అధ్యాయం 59వ వచనం చదవండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను డైరెక్ట్గా యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాడు. వీటన్నిటినీ ఏం చేద్దాం? బైబిల్ మాట్లాడిన చోట మీరు మాట్లాడుతానన్నారు, కానీ మీరు మాట్లాడేవన్నీ బైబిల్కి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. మీ మోటోకి మాటలకి సంబంధం కనిపించడం లేదు. బ్రదర్ ఏమన్నాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయకూడదు అని ఎక్కడైనా చెప్పబడిందా అని అడిగాడు. ఇంకో బ్రదరు చెయ్యాలి అని ఎక్కడైనా చెప్పబడిందా అని అతనికి ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత కొన్ని రెఫరెన్స్ అయితే చెప్పారు. అందులో మొట్టమొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను చేతును అని చెప్పుకుంటూ 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారే తండ్రిని వేడుకుంటున్నారు. యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అన్నప్పుడు, పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారే తండ్రికి ప్రార్థన చేశారు. చివరగా నేను మీకు ఇచ్చే రెఫరెన్స్ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి అని బైబిల్లో తెలియజేశాడు. మనం మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, మనం ఏమి చేసినానో యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు వారే కాదు. మన ప్రార్థన కూడా తండ్రికి చేయాలి కానీ కుమారుడికి కాదు. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, ప్రార్థన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్.